డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. రాష్ట్రంలో కులగణనకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కులగణనకు అన్ని పక్షాల మద్దతు లభించింది. రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించింది. వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మిగిలిన బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి కోసం తగిన ప్రణాళికలు రూపొందించి మంత్రివర్గం దీనికి ఫిబ్రవరి 4న సిఫార్సు చేసింది. 2018 ఎన్నికలప్పుడు 2023 ఎన్నికలు బీసీ బంధు పేరు తప్ప ఎన్నడూ ఆ ఆర్గనైజేషన్ పనిచేయలే, ₹1 కేటాయించలేదు అధ్యక్ష. ఇది రికార్డు. అదేవిధంగా 2014 నుంచి 2023 దాకా వీళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నారు సంవత్సరానికి 20 కోట్లు ఇస్తాన్నారు, ₹1,00,000 కావాలని. మొత్తం 9.5 సంవత్సరాల లెక్కలు దీవని అడుగుతా ఉన్నారు అధ్యక్ష. మీరు బడ్జెట్లో ఎన్ని వందల కోట్లు ప్రకటించుకున్నారో మొత్తం 23,000 కోట్ల రూపాయలు ఖర్చు తప్ప ఈ రోజు వరకు 9.5 సంవత్సరాల ఈ ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి ఖర్చు 23,000 కోట్లు మాత్రం అధ్యక్ష. మీరు రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డులను వెరిఫై చేసుకోవాలి. అందుకు అనుగుణంగానే తెలంగాణ అంతటా సమగ్ర కులగణన, సామాజిక, ఆర్థిక, ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని శాసనసభ ఏకీగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ఓ అపురూప ఘట్టమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు సహా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసేందుకే ఈ తీర్మానాన్ని తెలిపారు. దీనికి సభ ఏకీగ్రీవంగా ఆమోదం తెలపడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ తీర్మానం చరిత్రలో నిలిచిపోతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అన్ని వర్గాల వారిని కూడా ఇప్పుడే మన మిత్రుడు కమలాకర్ గారు కూడా చెప్పారు. ఓన్లీ బీసీలనే చేస్తారా, అందరినీ చేస్తారా, బీసీలు చేస్తే మాకు నష్టం జరుగుతుంది లేదు. ఓన్లీ బీసీలు కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ సర్వే చేస్తాం. ప్రతి ఇంటి సర్వే చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలని సర్వే చేస్తాం. కులాలతో పాటు ఆర్థిక స్థితిగతులన్నీ కూడా దీంట్లో సర్వే చేస్తాం. అన్నింటినీ పొందుపరుస్తాం. మొత్తం యావత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా ఎక్కడెక్కడ కేంద్రీకృతమైంది, ఆ సంపద ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా దామాషా ప్రకారం ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయా లేదా, ఏ రకంగా పోయింది, వాళ్ళు ఏ రకంగా చేయాలి అనే దానికోసం సమగ్రంగా సర్వే చేస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని, తెలంగాణ నుంచే ఈ బిల్లును అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. తీర్మానానికి పార్టీలకు అతీతంగా మద్దతు పలికినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సభ్యులు ఇచ్చిన సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకుంటామన్నారు. అన్ని కులాల సమాచారాన్ని సేకరిస్తామని, సర్వే పూర్తయిన తర్వాత అన్ని వర్గాలతో, మేధావులతో, న్యాయ నిపుణులతో చర్చలు బిల్లు ప్రవేశపెడతామని వెల్లడించారు. పదేళ్లు అధికార పక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఏనాడు బలహీన వర్గాలకు 6,000 కోట్ల రూపాయలకు మించి కేటాయించలేదని ఆరోపించారు. వెనుకబడిన వర్గాలు అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో కులగణన ఒక అంశం మాత్రమే అని తెలిపారు భట్టి విక్రమార్క. బీసీ సబ్ ప్లాన్ పై కూడా ఎవరికి అనుమానం అక్కర్లేదని, కులగణన అనంతరం అమలు చేస్తామని వివరించారు. కులగణన సర్వే సామాజిక, ఆర్థిక మార్పునకు పునాది అవుతుందని, సర్వే సర్వరోగ నివారణలా ఉంటుందని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా కులగణన జరగాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని ప్రకటించారు.